చెప్పాలో ఎమోషన్స్ నాకు తెలియట్లేదు, ఏం మాటలు తెలియట్లేదు. ఈరోజు నేను ఎక్కడున్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు. గొప్ప మనిషి అండి ఆయన. అంటే ఎంత ఇదంటే ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైంని మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం. మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో మనకు చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అడిగేదాన్ని, సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మన ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట. వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ కరెక్ట్గా 10 o'clock ఓపెన్ ఉండేది. అప్పుడు అడిగేదాన్ని నేను, సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు, అంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే, నాకు ఇష్టమైనదే వర్క్ చేయడం అమ్మా, శ్రమించాలి అని చెప్పేవాళ్ళు. అది కాకుండా చాలా గొప్ప మనిషి అండి. అంటే మానవత్వం ఉన్న మనిషి. అంటే మనకి ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ దాకా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఎడిటింగ్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా. సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి. కానీ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ ఏంటంటే, ఆయన ఒకటే చెప్పారు, ఏది ఉన్నా షూటింగ్ ఆగకూడదు, ఎక్కడ వర్క్ ఆగకూడదు, అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు, కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి. ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పి నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను. ఆయన గొప్ప పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి, ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని 2 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.